పరిసరాల పరిశుభ్రతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. స్వచ్ఛత కళ సాకారానికి ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలని వారు పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆ దిశగా చైతన్యం కల్పించేందుకు రూపొందించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. ఏలూరు 27వ డివిజన్ ఎఫ్సిఐ గూడెం సమీపంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వారు స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు, మొక్కలు నాటారు, స్వచ్ఛతపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే స్వచ్ఛ వారియర్స్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వచ్ఛత అంశంలో జిల్లాలో నూతన అంకానికి తెరతీశామని పేర్కొన్నారు. ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేసే లక్ష్యంతోనే కలెక్టరేట్లో నెంబర్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎవరైనా చెత్తను ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా వేస్తే 9491041419 నెంబర్కు సమాచారం అందించాలని సూచించిన కలెక్టర్, తిరిగి అక్కడ పరిశుభ్రమైన వాతావరణం కల్పించిన తర్వాత ఆ ఫోటోలను సమాచారం అందించిన స్థానికులకు పంపుతామని వెల్లడించారు. ఇదేదో కేవలం ఒక్కరోజు జరిగే కార్యక్రమం కాదన్న కలెక్టర్, స్వచ్ఛత నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, మనం వాడి పడేసే చెత్తే భవిష్యత్ తరాలకు అనారోగ్యకారకంగా మారనుందనే సత్యాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం స్వచ్ఛతకు అగ్రతాంబూలం ఇస్తోందన్నారు. అందులోనూ ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటి వ్యర్థాలు భూమికి ఎంతో అనర్థకారకాలని, వాటిని ఒక పక్క తిరిగి రీసైక్లింగ్ చేసేందుకు చర్యలు చేపడుతూనే మరో పక్క ఎక్కడ పడితే అక్కడ అటువంటి వ్యర్థాలను వేయకుండా ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఏటుగట్టు వెంబడి చెత్తను వేసేవారి ఆట కట్టించేందుకు ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని కోరిన ఆయన, ఈ విషయంలో ప్రజలే ముఖ్య భూమిక పోషించాలంటూ సూచించారు. చెత్త వేసేవారి సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి హామీ ఇచ్చారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కమిషనర్ ఏ భానుప్రతాప్, కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్, 27వ డివిజన్ ఇన్ఛార్జి ఎడ్లపల్లి శివసత్యనారాయణ, డివిజన్ కో ఇన్ఛార్జి బోడెం వెంకట్రావు, శనివారపేట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, చొదుమేళ్ల పార్టీ ప్రెసిడెంట్ కడియాల నాగభూషణం, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ శానిటేషన్ విషయంకు మాత్రమే ఈ నంబర్ వాడాలి, 9491041419. సో ఇక్కడైనా శానిటేషన్ గార్బేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, చెత్తలు ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు, ఈ రోజుకి ఎవరు రాలేదు, లేదు రోడ్ అవుట్లా ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ స్మెల్ వస్తున్నాయి, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఇది కలెక్టరేట్లో నా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రోజుకి మనం ఇంకా ఎన్ని కంప్లైంట్స్ వస్తుంది ఇంకా ఎదురు చూడాల. సో ఇప్పటికీ ఒక 24/7 కాల్ సెంటర్ పెట్టాము. కానీ ఆఫీస్ అవర్స్లో మీరు కాల్ చేయగలిగితే కంప్లైంట్ ఏమైనా ఉంటే వెంటనే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి క్లీన్ చేసిన ఫోటోస్ కూడా మాకు పెడతారు, మీరు కూడా కన్ఫర్మ్ చేయవచ్చు. 3వ శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతిదీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. దీన్ని మరి ప్రజల భాగస్వామ్యంతోనే, ఏదైతే ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడే మరి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇంటి నుంచి రోజు మనం వాడే ఇంటి నుంచి వచ్చే చెత్తే ఏ విధంగా అయితే వర్షాలు వచ్చినప్పుడు కానీ, ఏదైతే సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నాయి అనేది అదంతా కూడా మనం వాడిందే. అది ఒకేసారి మన మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. చైతన్యంతో ప్రతి విషయంలో కూడా ఎవరైనా చేస్తున్నప్పుడు ఇది చెయ్యొద్దు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తేనే జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహనతోనే మన పరిశుభ్రాలన్నీ కూడా మనం బాగా చేసుకోగలుగుతాం. మీ ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు, రోడ్ల మీద అవ్వచ్చు కూడా చెత్త వేసేటప్పుడు ఎక్కడికక్కడ చెత్త సేకరణ చేసే వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. వివిధ సేవా కార్యక్రమాలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం, ఎందుకంటే
మరి ఎక్కడ కూడా ఆఫీసుల్లో కానివ్వండి, ఇళ్లలో కూడా ఇటువంటి వేస్ట్ మెటీరియల్ అన్నీ కూడా మరి స్వచ్ఛంద సంస్థల వారికి కానీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వారికి కానీ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ప్రతి నెల కూడా మరి ప్లాస్టిక్ని నిర్మూలించాలి, మరి తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇవ్వాలని మరి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలని అవగాహన చేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను పాటించి మన ఇల్లుని, మన ఊరిని, మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2014 నుంచి 19 వరకు కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ రోజు కూడా ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఉందో దాన్ని ప్రప్రదంగా ఆ రోజే ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వేరే షెడ్లు కూడా నిర్మాణం చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దాన్ని వినియోగంలోకి తీసుకురావాలనేదే ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం చాలా ఆదర్శంగా తీసుకొని అధికారుల్ని ప్రజల వద్దకి మరి గ్రౌండ్ లెవెల్లోకి అధికారులు వెళ్ళి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని, దాని మీద ప్రజల్లో అవేర్నెస్ పెంచాలనేటువంటి ఆలోచనతో మరి ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి, ఎందుకంటే ఎక్కడైతే పరిశుభ్రత లేదో అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మన ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టడం జరిగింది. శుభ్రమైనటువంటి ఏలూరు, ఆరోగ్యకరమైనటువంటి ఏలూరు సాధించే లక్ష్యంతో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా వ్యర్థాలు కనుక ఉండే పని అయితే మీరు 9491041419 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ కాలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యర్థాలని వితిన్ 2 hours లో క్లీన్ చేయడం కోసం మా సిబ్బంది అందరూ సమాయత్తంగా ఉండాలని తెలియజేస్తూ